తెలుగుదేశం పార్టీలో సవ్యంగా సాగుతున్న అంశాలను కూడా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని చెడగొడుతున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది. యువగలం పాదయాత్ర ముగింపు సభలో పవన్ కళ్యాణ్ సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి 160 సీట్లు గెలవగలదు అని చేసిన మాట జనసేన వాళ్ళకు ఆగ్రహం తెప్పించింది. అంటే జనసేన అవసరం లేదు అని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ముందరే మీరు చెప్పేస్తారా అని అటువైపు నుండి కూడా కౌంటర్లు వచ్చాయి. అయితే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 85% అమలు చేయడం లేదు అంటూ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ను రిలీజ్ చేసింది. వాళ్ళు చెప్తున్న లాజిక్ ఏంటి అంటే, అచ్చెన్నాయుడు చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఆ బుక్ రిలీజ్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో మొత్తం 730 హామీలు ఇచ్చారు బహిరంగ సభల్లో ఎక్కడంటే ఎక్కడ. కానీ తీరా ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పేరుతో ఒక చిన్న కాగితాన్ని మాత్రమే రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 730 హామీలు ఇచ్చిన వీడియోలు ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి, వాటిని ఒక బుక్గా వేశామంటూ కూడా అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎవరు అడక్కముందే మీడియా సమావేశంలో మాటకు ముందు వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ 2014-2019కి సంబంధించిన మేనిఫెస్టోల్ని వెబ్సైట్ నుంచి తొలగించారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని వైసీపీ పైన అచ్చెన్నాయుడు ఎదురుదాడి చేశారు. ఆ సమయంలోనే ఒక సలహా కూడా ఇచ్చారు. అసలు వైసీపీ వాళ్ళకు చదువు వచ్చా, వైసీపీ వాళ్ళకు పరిజ్ఞానం అవగాహన ఉంటే, కంప్యూటర్ ఓపెన్ చేయడం తెలిసి ఉంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ 2014-2019కి సంబంధించిన టీడీపీ మేనిఫెస్టోలు కూడా ఉంటాయని అచ్చెన్నాయుడు క్లూ ఇచ్చారు. ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే కౌంటర్లు మొదలయ్యాయి. సరే, ఎన్నికల కమిషనర్ వెబ్సైట్లో మీ మేనిఫెస్టో ఉండొచ్చు, కానీ మరి తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైట్ నుంచి ఎందుకు మేనిఫెస్టోని తొలగించారు? హామీలన్నీ అమలు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ అధికార వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగిస్తారు? అవకాశం లేదు కాబట్టి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వెబ్సైట్లో ఆ మేనిఫెస్టోలు ఉన్నాయి, కానీ అవకాశం ఉంటే వాటిని కూడా మీరు తీసివేసేవాళ్ళే కదా. ముందు ఏ ఉద్దేశం లేకుంటే టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి 2014-19 మేనిఫెస్టోలను ఎందుకు తొలగించారో చెప్పండి అంటూ అచ్చెన్నాయుడుకు వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఇది కూడా లాజిక్కే. 2014లో అయితే చాలా పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, కానీ వాటిని అమలు చేయలేదు. అవన్నీ ప్రజలకు తెలిసిపోతాయి అన్న ఉద్దేశంతోనే వెబ్సైట్ నుండి దాన్ని తొలగించారు. చాలామంది సామాన్యులకు ఇక ఆ వెబ్సైట్ ఎవరికి సామాన్యులకు అందుబాటులో లేదేమో అన్న అభిప్రాయం ఇప్పటి వరకు ఉండేది. కానీ అచ్చెన్నాయుడు క్లూ ఇచ్చారు, వెళ్ళి ఎన్నికల కమిషనర్కి సంబంధించిన వెబ్సైట్లో ఓపెన్ చేయండి, ఎన్ని హామీలు ఇచ్చామో ఎన్ని అమలు చేశామో మీరే ఒకసారి వెరిఫై చేసుకోండి అని సలహా ఇచ్చినట్టుగా ఉంది. ఆ పనికి ఎవరైనా చేస్తే తెలుగుదేశం పార్టీ 2014లో ఏ స్థాయిలో మాట తప్పింది ఇచ్చి హామీలు అన్నదైతే అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకే అది డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అనవసరంగా ఎవరు అడగకపోయినా కూడా అచ్చెన్నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించి మరి ఎక్కడ తమ వెబ్సైట్ ఎక్కడ తమ మేనిఫెస్టో దొరుకుతుందో ఒక సలహా కూడా ఇచ్చేశారు.